బేబీ తమరి కోసం వెయిటింగ్ ఇక్కడ. హౌ సారీ ఫర్ ది లేట్ మై డియర్ డార్లింగ్. మాట్లాడే స్టైలే మారిపోయింది. ఇలా ఎలా మారిపోయావు బేబీ? ఆ రూటే సెపరేట్, ఆ మ్యాటరే వేరే రూట్. అబ్బా అదేంటో చెప్పు బేబీ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదంతా మా కిట్టు గారి మ్యాజిక్. అదేంటో ఒక్క ముక్కలో కాకపోయినా 100 ముక్కలోనైనా అర్థమయ్యేలా చెప్పు. లేదనుకో బేబీ నాకు సర్రున కాలిద్ది, ఆ తర్వాత నీ ఇష్టం మరి. అయ్యో డార్లింగ్, నీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం నేనే చెప్పేస్తాగా. కాసుకో. అయ్యో ఆగలేకపోతున్నా, చెప్పు ఇంకా. ఏం లేదు డార్లింగ్, నిన్న మా కిట్టుగాడు ఇంకో మిట్టుగాని పరిచయం చేశాడు. వాడు ఇంత దాన్ని నా చేతిలో పెట్టి దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. వాడిది గట్టిగా పట్టుకున్నావా? ఏచ్చే వాడిదేంటి వాడిది, నేను చెప్పేది ఒక హైపర్ బార్ గురించి. నేననేది హైపర్ బార్ గురించేలే. నాటి డబుల్ మీనింగ్ డైలాగులు బాగా వాడుతున్నావు. అబ్బో బానే కనిపెట్టేవులే గాని ఇంతకీ దాన్ని గట్టిగా పట్టుకున్నావా? ఎస్, మనం పట్టుకున్నామంటే పని అయిపోవాల్సిందే. అది ఎలాగో చెప్పు. ఇట్స్ వెరీ ఈజీ మై స్వీట్ హార్ట్. దాన్ని అలా గట్టిగా పట్టుకున్నానా, అది ఇంతే ఉన్నా నన్ను గడగడ గడగడ ఒళ్ళంతా ఊపేసింది, ఒళ్ళంతా షేకింగ్. నెక్స్ట్ నెక్స్ట్ కింద నుంచి మీ దాకా హీట్ ఎక్కింది, లోపల వేడెక్కిందా? మరి బయట మారాల్సింది లోపలే కదా డార్లింగ్. అది కరెక్టే గాని నిజంగా లోపల నీకు మారిందంటావా? వై నాట్? ఏమో నా డౌట్ గానే అనిపిస్తుంది బాబా. ఏ నాటి, అర్థమైందిలే ఎందుకంటున్నావో. అబ్బచ్చా ఎందుకమ్మా చెప్పు. నేను కాదు డార్లింగ్, నువ్వు చెప్పు. రేపా ఎల్లుండా మన ఫస్ట్ నైట్. నీకు నిజంగానే లోపల మ్యాటర్ మొత్తం మారిపోయింది బేబీ. ఓ గుసగుస చెప్పు మరి, రేపా ఎల్లుండా? ఏ ఇవాళ నీ కండిషన్ బాగాలేదా ఏంటి బేబీ?